హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను బాగున్నాను. 30 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 29th డేలో ఉన్నాం మనం. మార్నింగ్ లేచిన తర్వాత 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తాగాను. సో చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువగా స్వెటర్ వేసుకొనే ఉంటున్నాను. సో నాకైతే చెవులలోకి గాలి వెళ్తేనైతే తలనొప్పి వస్తుంది. అందుకే చెవులకు అట్లా పెట్టుకున్నాను నేను. ఇంకా ఈరోజు డీటాక్స్ వాటర్ ఏం తాగలేదండి. డీటాక్స్ వాటర్ తాగే టైంలో నేనైతే ఒక గ్లాస్ చాయ్ తాగాను. నా బ్రేక్ఫాస్ట్ అయితే 10 లోపు చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాగి జావ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ అలాగే మొలకలు. సో రాగి జావ ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే సో చలికి కొంచెం వేడివేడిగా తాగితే కడుపులో మంచిగా ఉంటుంది, అందుకోసమని అది తాగుతున్నాను. అండ్ మన బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది రాగి జావ. లంచ్ కోసం వచ్చేసి తోటకూర కట్ చేస్తున్నాను ఇక్కడ బయట ఎండలో కూర్చొని. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత నేనైతే ఇంకా రైస్ పెట్టుకొని తింటున్నాను. సో రెగ్యులర్గా చెప్పేదే కప్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. సో ఈ వీడియోలో అయితే ఎక్కువ కనిపిస్తుంది రైస్, కానీ రోజు నేను ఎంత అయితే తింటున్నానో అంతే పెట్టుకున్నాను. సో సేమ్ క్వాంటిటీ, పెంచలేదు తగ్గించలేదు. అండ్ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. మంచిగా కడుపు నిండుగా తిన్నట్టయితే తిన్నాను. తోటకూర కర్రీ, అండ్ తోటకూర కర్రీ చాలా మంచిది హెల్త్కి. ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మన వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. ఈవినింగ్ 3:30 కల్లా మళ్ళీ చాయ్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈరోజు అయితే నేను బయటికి వెళ్ళానండి, బజార్కి వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట ఇది. వచ్చేటప్పుడు అయితే స్వీట్ కార్న్లు, స్నాక్స్ అవన్నీ తెచ్చుకున్నాను. సో చాయ్ తాగేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్సర్సైజ్ చేస్తున్నాను. సో బయటికి వెళ్ళామని చెప్పాను కదా, బాబు నేను మా హస్బెండ్ వెళ్ళాము. అక్కడ వచ్చేసి అయితే మా బాబు పానీపూరి పాపడ్స్ అయితే ఇంటికి పార్సల్ తెచ్చుకున్నాడు. వాడైతే ఓన్లీ పూరి మాత్రమే తింటాడు, దాంట్లో కర్రీ అయినా పానీ అయినా ఏమీ తినడు. సో ఆ రోజు డే అంతా కూడా ఏమీ తినలేదండి బాబు. మార్నింగ్ నుండి తినిపించినా కూడా తినలేదు. అండ్ వాడు అసలు తినడంలో నన్ను బాగా సతాయించుతాడు. అది తినకుండా నార్మల్గా ఈ పూరీలు తిని ఒక 10 అలా తిన్నాడండి పూరీలు. సో అది మైదా పిండి కదా, డైజెషన్ అవ్వక నైట్ 8 చాలా వామిటింగ్స్ అలా అయినాయి. సో ఫుడ్ ఇన్ఫెక్షన్ లాగా అయింది. 8:30 కల్లా హాస్పిటల్కి అట్లా తీసుకెళ్ళినాం. సో ఒక హాస్పిటల్లోనే ఒక 2-3 అవర్స్ అట్లనే ఉన్నామండి. సో చాలా సివియర్ అయిపోయింది, వామిటింగ్స్ అసలు తగ్గలేదు. ఇక్కడ ఇది వచ్చేసి నేను ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇద్దరం బాబు నేను స్వీట్ కార్న్ తింటున్నాం అనమాట. ఈరోజు డిన్నర్లో నేను స్వీట్ కార్న్ చేశాను, నేను తిన్నాను. సో ఈ స్వీట్ కార్న్ తిన్న తర్వాత కొంచెం అన్నం తినిపించిన, పాపం వాడు తలనొస్తుంది అనేసి అన్నాడు. ఇంకా అన్నం తినిపించడం బంద్ చేసి నేను సైలెంట్గా ఉన్నాను. ఇంకా వామిటింగ్స్ అది బాగా చేసుకున్నాడండి. నాకైతే చాలా టెన్షన్ అయింది. వెంటనే మా హస్బెండ్కి ఫోన్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయినాము. సో అట్లా అన్నమాట. అయితే మార్నింగ్ నుండి ఏమీ తినకుండా డైరెక్ట్గా అట్లా మైదా పిండికి సంబంధించిన పూరీలు తినేసరికి ఆ లోపల ఫుడ్ ఇన్ఫెక్షన్ లాగా అయింది అనేసి అయితే డాక్టర్ చెప్పిండనమాట. అండ్ పిల్లలు ఇంకా మనం వద్దు అని చెప్తేనైతే అసలు వినరండి. సో మళ్ళీ నేనైతే ఏది బయటికి పెట్టడానికి ప్రిఫర్ చేయను, కానీ కొంచెం మా హస్బెండ్ గారాబం చేయడం వల్ల వాడు అసలు ఏదంటే అది తింటా అంటాడు. ఇంకా నాకైతే నిజంగా చాలా భయం వేసింది. సో అందుకోసమని నిన్న డే అంతా కూడా బాబుని చూసుకోవడం, మనకి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఏదో ఒకటి తినిపించడం, మెడిసిన్ వేయడం అట్లా చేశాను. సో నేను వీడియోస్ తీసాను కానీ నేను ఎడిటింగ్ చేయడం అదంతా ఏమీ చేయలేదండి. నేను ఇంకా నిన్న డే 30లో అయితే మార్నింగ్ డీటాక్స్ వాటర్తో నేను స్టార్ట్ చేశాను నా డేని. డీటాక్స్ వాటర్ తెలుసు కదా, ఫ్లాక్స్ సీడ్స్తో చేసిన పౌడర్తో అయితే డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్లో అయితే ఒక పెసరట్టు తిన్నాను. లంచ్లో వచ్చేసి ఎగ్ కర్రీ చేశానండి. కొంచెం టెన్షన్లో ఆయిల్ ఎక్కువగానే పడింది, అంత బాగా అనిపించలేదు, కానీ కర్రీ బాగుంది. సో కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ డిన్నర్లో వచ్చేసి సోయా చక్స్ కర్రీ చేశానండి. సో దాంట్లోనే ఒక ఎగ్ ఉంటే అట్లనే వేసేసాను, కొంచెం ఎగ్ కర్రీ కూడా ఉంటే దాంట్లోనే వేసి
కర్రీని మొత్తం కలిపేసాను అనమాట. సో ఇంకా డిన్నర్లో వచ్చేసి అయితే 2 పెసరట్లు అండ్ అలాగే సోయా చక్స్ కర్రీ అయితే తిన్నాను. సో ఇంకా మనం మన వెయిట్ లాస్ సంగతి మాట్లాడుకుంటే కనుక ఈరోజు మన డే 30 కాబట్టి సో డే 29, 30 2 వీడియోలు కలిపి పెడుతున్నానండి. ఎందుకంటే ఇది ఎక్కువ లెంత్ లేదు, 2 కలిపి అందుకే పెడుతున్నాను. ఈరోజు నేను మార్నింగ్ లేచిన తర్వాత నేను వెయిట్ చూసుకున్నాను. ఓకే, పర్లేదు అనిపించింది. అండ్ ఈరోజు అనమాట ఈ వీడియో కొంచెం హ్యాండ్స్ అయినా నా బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా కొంచెం నాకైతే తేడా తెలుస్తుంది, లూజ్ అయినాయి అనమాట. ఈరోజు మార్నింగ్ నేను చూసుకున్న తర్వాత నా వెయిట్ వచ్చేసి 63 ఉందండి. అండ్ నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయకముందు ఎంత ఉన్నానో అనేది చూపిస్తాను. అండ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ అయితే నేను కరెక్ట్ డైట్ అయితే మెయింటైన్ చేయనట్టే, ఎందుకంటే ఊరు వెళ్ళడం, అక్కడ నచ్చినట్టుగా తినడం అది. సో అలా చేశాను. నాకైతే ఒక 4 kgs అలా తగ్గితే బాగుండు అనిపించింది. అయినా పర్లేదండి, మనం ఉన్నదంతా అట్లనే ఉంచి ఉండడం కంటే ఎంతో అంత వెయిట్ అయితే తగ్గాం కదా. దాదాపుగా 2.5 kgs అయితే తగ్గాను. సో ఇది ఫ్రెండ్స్ నా 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్. 30 days కంప్లీట్ చేసుకున్నాను. ఈ 30 daysలో నేను 2 kgs 500 grams అయితే తగ్గానమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 65.5తో స్టార్ట్ చేశాను. సో 63కి వచ్చాను. అండ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, సీజన్ 2 చేద్దాం అనుకుంటున్నాను. కానీ కొంచెం టైం పడుతుంది, ఒక 4-5 days 1 week అట్లా గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తా అనుకుంటున్నాను. ఈ మధ్యలో కూడా సో కొంచెం హెవీ డైట్ కాకుండా నార్మల్గా చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. కానీ వీడియో అయితే ఏం పోస్ట్ చేయను, అంటే డైట్ లాగా కాదు, నార్మల్గా ఎలా తింటానో అలా తింటాను. కానీ తినేదానికంటే కొంచెం తక్కువగా తింటాను. సో టైం ఉంది, మనం ఏం వెయిట్ లాస్ చేస్తలేం కదా అనేసి ఇష్టం ఉన్నట్టు తింటే మనం నెల రోజులు నేను చేసిన డైట్ అంతా స్పాయిల్ అయిపోతుంది. మళ్ళీ 65కి వచ్చేస్తాను ఇష్టం ఉన్నట్టు నాన్ వెజ్లో అది అని తినుకుంటా. సో నేను ఈ 30 daysలో ఏం నేర్చుకున్నానంటే, సో టైంకి తింటే మనం ఎంత వెయిట్నైనా రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్. నేను ఈ 30 daysలో ఏం నేర్చుకున్నానంటే కొంచెం డిసిప్లైన్గా తినడం అనేది అయితే నేను నేర్చుకున్నాను. టైం టు టైం మార్నింగ్ 10 లోపే తినేయడం, 1 to 12 లోపు కంపల్సరీగా లంచ్ చేయడం, 6కి కథం 6 నుండి 7 వరకు కథం నోటికి తాళం వేసుకోవడం. ఆ తర్వాత ఏం పెట్టినా కూడా అసలు ఏం తినలేదు. ఒకరోజు మిర్చి బజ్జీ ఏదో తిన్నాను, మధ్య మధ్యలో కొంచెం ఏదైనా ఆకలి అనిపిస్తే ఒక ఫ్రూటో లేకపోతే ఏదో ఒకటి అట్లా తిన్నాను. కానీ ఇంకా వేరే లంచ్ల భోజనం అట్లాంటిది ఏమీ చేయలేదు. సో 2 kgs తగ్గానంటే మామూలు విషయం ఏం కాదు. సో పెరగడం అంటే ఈజీగా పెరుగుతాం, తగ్గడం అంటే చాలా కష్టం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నాతో పాటు ఎవరైనా వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉంటే కనుక కామెంట్ చేయండి, మీరు ఎన్ని kgs తగ్గారు అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.